కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. సోయా వెజ్ కీమా కూర. మనం సోయా గ్రాన్యూల్స్తో చేసుకోబోయే ఈ వెజ్ కీమా కర్రీ చాలా రుచిగా ఉండి అన్నంలోకే కాకుండా రోటీ చపాతీలలో కూడా చాలా బాగుంటుంది. సోయా వెజ్ కీమా తయారీకి కావలసినవి: సోయా గ్రాన్యూల్స్ 2 కప్పులు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, కే సిగ్నేచర్ మసాలా పౌడర్ 1 టీ స్పూను, కేస్ గరం మసాలా పౌడరు 1 టీ స్పూను, కేస్ అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూను, జీరా పౌడరు 1 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, కూరకారం 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, వంట నూనె 3 గరిటెలు, కొత్తిమీర 1 చిన్న కట్ట. సోయా వెజ్ కీమా కూరని తయారు చేసే విధానం: ముందుగా నీళ్ళని బాగా మరిగించి స్టవ్ని ఆఫ్ చేయాలి. వేడివేడిగా ఉన్న ఈ నీళ్లలో సోయా గ్రాన్యూల్స్ని వేసి వాటిని ఆ వేడి నీళ్లలో అలానే ఓ 10-15 నిమిషాల పాటు ఉంచివేయాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలిని పెట్టి అది వేడెక్కిన తరువాత నూనెను వేసి నూనె కాగిన తరువాత దానిలో ఉల్లిపాయ ముక్కల్ని, ఉప్పుని, పసుపుని వేసి అన్నింటినీ ఒకసారి కలియబెట్టాలి. తరువాత పాన్లో పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వాటిని కూడా ఒక 5 నిమిషాల పాటు వేయించాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి ముద్దని కూడా వేయాలి. వీటిని మధ్య మధ్యలో కలియబెడుతూ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి అలా వేగుతున్న సమయంలోనే వేడి నీళ్ళల్లో బాగా నాని ఉన్న సోయా గ్రాన్యూల్స్ నుండి నీటిని గట్టిగా పిండివేయాలి. నీరు పిండివేసిన ఆ సోయా గ్రాన్యూల్స్ పిట్టును స్టవ్ మీద వేగుతున్న ఉల్లిపాయలలో వేయాలి. ఇప్పుడు వీటికి తగినంత ఉప్పుని కూడా చేర్చి వాటిని మధ్య మధ్యలో కలియబెడుతూ ఒక 10 నుండి 15 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు కే సిగ్నేచర్ మసాలా పొడిని, కారాన్ని, కేస్ గరం మసాలా పొడిని, జీరా పొడిని వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు కూరలో ఉప్పు కారాలు సరిపోయాయో లేదో ఒకసారి సరిచూసుకొని చివరగా కొత్తిమీరను వేసి అన్నింటినీ మరొక్కసారి కలిగి త్రిప్పి స్టవ్ని ఆఫ్ చేయాలి. అంతే, రుచికరమైన సోయా వెజ్ కీమా కూర తయారు. ఈ వీడియోలో చెప్పిన మా ప్రత్యేక తయారీ కేస్ గరం మసాలా పొడిని, కేస్ అల్లం వెల్లుల్లి ముద్దని, కే సిగ్నేచర్ మసాలా పొడిని ఎలా చేసుకోవాలో చూపించే ఆయా వీడియోలను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింకులను క్లిక్ చేసి చూడండి. మా సోయా వెజ్ కీమా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వంటకం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ని నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.